జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే పోలింగ్ అయిపోయింది, అదేవిధంగా రేపు దీని కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం నుండి 8 గంటల నుండి సాయంత్రం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అన్ని ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కూడా నానా తంటాలు పడ్డారు. అదేవిధంగా బస్తీలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే అన్ని జూబ్లీహిల్స్ 7 డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా కూడా ఒక టీములను కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా అందరికీ ఓటర్లకు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో 4 లక్షల ఓట్లు ఉంటే సుమారు 3 లక్షల మంది ఓటర్లకు కూడా డబ్బుల పంపకాలు చేసినట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా 3 ప్రధాన పార్టీలు అంటే బరిలో 58 మంది బరిలో ఉంటే 3 ప్రధాన పార్టీలు పోటీపడి డబ్బుల పంపకాలు చేశారు. సో ఈ క్రమంలో కూడా ఇప్పుడు అయితే బస్తీలలో ఒక్కొక్క ఇంట్లో 5 నుండి 10 ఓట్లు, 10 నుండి 20 ఓట్లు అట్లా అంటే అపార్ట్మెంట్లో కావచ్చు, అదేవిధంగా బస్తీల్లో ఈ ఓట్లకు సంబంధించిన డబ్బుల పంపకాలు జరిగాయి. అయితే దీనికి సంబంధించి ఆ బూత్ ఇన్ఛార్జీలతో కూడా ఇవన్నీ తతంగం అంతా కోఆర్డినేట్ చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడ ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేతల కన్సర్న్లో ఈ డబ్బులు పంపకాలు జరిగాయి. అయితే బతిమిలాడి తీసుకోకున్నా సరే బతిమిలాడి వారు ఎక్కడున్నా సరే వారిని వెతికి పట్టుకుని ఆ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత ఏదైతే ఆ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అనమాట. అయితే ఇక్కడ ఆ ఓటర్ లిస్టును పట్టుకుని ముందుగా ఓటర్ లిస్టుల ఆధారంగా కూడా వాళ్ళందరినీ నియోజకవర్గంలోకి తీసుకొచ్చి ఓటేయించాలనేది ప్రధాన పార్టీల ఉద్దేశం. ఈ ఉద్దేశం తమకు వేసి అనుకూలంగా ఓటేసేందుకు కూడా వారిని నానా తంటాలు పడ్డ పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా వారికి ఓటుకు ఏదైతే అంటే 2 సార్లు పంపకాలు పార్టీ ఒక పార్టీ ముందుగా ఓటుకు 1000 రూపాయలు ఇస్తే ఇంకొక పార్టీ తర్వాత 2500 ఇవ్వడం, తర్వాత ఇంకో పార్టీ 1500 ఇస్తే ఓటుకు ఇంకో పార్టీ మరొక 2000 అంటే ఇట్లా 2 సార్లు పంపకాలు జరిగాయి. అయితే మెజారిటీ ఓటు బ్యాంకు 4 లక్షల ఓట్లు ఉంటే 3 లక్షల మందికి దాదాపుగా డబ్బుల పంపకాలు జరిగిన నేపథ్యంలో కూడా దాదాపు అందరూ 80% వరకు ఓట్లు వేస్తారని కూడా అంతా భావించారు. ఇటు అపార్ట్మెంట్లు కావచ్చు, బస్తీలు కావచ్చు, అదేవిధంగా సెలబ్రిటీలు కావచ్చు, దీంతో పాటు వ్యాపారవేత్తలు కావచ్చు అందరూ. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10% సెలబ్రిటీలు ఇతర వర్గాలుంటే ఏదైతే 90% దీనికి సంబంధించిన బస్తీలు కాలనీ వాసులు ఉన్న పరిస్థితి. అయితే 80% ఓటు బ్యాంకు వేస్తారని అనుకున్నా కూడా